అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగా కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం వెనకడుగేసే ఆలోచనల అత్తులు జరగాలి ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుగులు వంచాలి ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా ధ్వని బలికించే డబ్బు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం వీచే పవనములా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిలగాల్చైరా నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా నువ్వేసే అడుగుల ధరని జనమంత స్వాగతమే పలికేలా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా కాచే అత్తుమరాతిని మేలుకొన్న చుక్కలుగా నువ్వు వెలుగాలే నీ నిషీది లాంటి జీవితంను కాగడలాను మార్చాలే ఎగిరే గాలిపటంలా ఎదిగై నీకున్న అవకాశాలతోటి నమ్మకమనేటి దారం తోటి విహరించు నీకేం వరురా సాటి గురి తప్పని బాణంలా ఛేదించరని ఈ గమ్యాన్ని పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌదాన్ని హేళన గుర్తుకు బదులిచ్చే చైరా అసలు వడ్డీని ఈ విశ్వంపై ముద్రించే జరగని సంతకాన్ని అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఇంకా మేజర్ వర్క్ క్లచ్ ప్లేట్ చెప్పడం డీజిల్ ట్యాంక్ క్లీన్ చేయడం మొత్తం దానికి సంబంధించి మొత్తం అన్ని తీసేయడం మ్యాక్సిమం అన్ని ఓపెన్ చేసి బయట పెడతారు అన్ని క్లీన్ చేస్తారు మళ్ళీ రీఫిట్ చేస్తారు రీఫిట్ చేసి చెక్ చేసి మళ్ళీ బండి లాంగ్ డ్రైవ్ ఆ బండి చేసిన మెకానిక్లు ఒక సూపర్వైజరు వీళ్ళందరూ కలిపి బండి ఒక 20 కిలోమీటర్స్ రైలు వెళ్తారు రైలు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఉన్నాయని చూసుకుని కంప్లైంట్ పనిచేస్తూ మొత్తం ఏంటంటే ఇక్కడ టైటిల్ ఇచ్చే ఫీడ్బ్యాక్ చేసి టైప్
గెలవాలి. ఓపెన్ చేసాము మళ్ళీ కొత్తగా చెక్ చేస్తాము. అలాగే వెహికల్ సంబంధించి ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఇక్కడ ఓపెన్ చేసుకుని రిపేర్ చేసి వేసి ఫుల్ పెయింట్ వర్క్ చేస్తాం. పెయింట్ వర్క్ చేసిన తర్వాత బండి బయటకు వేస్తాం. అలా చేసుకునేది ఆ సెక్షన్ బదులు ఇక్కడ పెడతాం. ఇది ఆర్టీసీ 1932. అది నిజాం మనకి ఎలా అంటే మద్రాసు ఇవన్నీ కలిపి ఉండేది ఒకప్పుడు. తెలుగు రాష్ట్రం విడిపోక ముందు మద్రాసు మన కలిపి ఉన్నప్పుడు నిజాం రాష్ట్రం రవాణా. దాన్ని తర్వాత ఏం చేశారంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండగా మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు ఆర్టీసీ విడిపోయింది. అప్పుడు ఏం చేశారంటే నిజాం రోజు రాష్ట్ర సంస్థనే విడదీసి ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గా మార్చారు. లోడ్ అవడం వల్ల ఫెయిల్ అవుతుంది. ఆ సిస్టమ్ అంతా ఏ లీకేజ్ లేకుండా ఉంటుంది. ఎక్కడైనా పొరపాటున ఏమైనా లీకేజ్ వచ్చి పగిలిపోయినా అలాంటప్పుడు బ్రేక్ ఫెయిల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిస్టంలో బ్రేక్ ఫెయిల్ అన్నది లేదు. మనకి కామన్ గా బయట అందరూ ఏమంటే ఇప్పుడు మోటార్ సైకిల్ అనుకో, ఇప్పుడు యాక్చువల్ గా ఇంతకుముందు కార్పొరేషన్ అయితే అండర్టేకింగ్ టు గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ లో విలీనం చేశారు. విలీనం చేయడం కొన్ని రకాల అనివార్య కారణాల వల్ల ఎంప్లాయీస్ ని విలీనం చేస్తున్నారు. ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్, ఈ వెహికల్స్ మాత్రం కార్పొరేషన్. ప్రజెంట్ ఇంకా వెహికల్ కార్పొరేషన్, గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్ పూర్తిగా ఉండవట్లే పరిస్థితులు తప్ప గవర్నమెంట్ లో పూర్తిగా కలపలేదు. ఎంప్లాయీస్ మాత్రం పూర్తిగా గవర్నమెంట్. మొత్తం రిపేర్ చేసిన తర్వాత అవి నార్మల్ వెహికల్స్ తీసుకునే ఫ్యూయల్ తీసుకుంటారు, డీజిల్ తీసుకుంటారు సార్, ఇంకెక్కువ తీసుకుంటారు. ఏదైనా ఒకటే మనకి ఫ్యూయల్ తీసుకోవడం విషయంలో మీకు ఏ వెహికల్స్ అయినా ఒకటే. అంటే వెహికల్ మోడల్ బట్టి ఇప్పుడు ఏసీ ఉందనుకో అడిషనల్ గా ఇంజిన్ పవర్ తీసుకుంటుంది కాబట్టి ఏసీకి ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు సూపర్ లగ్జరీ ఉంది. టైర్ పంచర్ అవుతే బండిలో టూల్స్ ఉంటాయి. జాకీ రాడ్స్, వీల్ రేంజ్ ఉంటుంది, స్పేర్ టైర్ ఉంటుంది. డ్రైవర్ రీప్లేస్ చేసుకోవాలి. టైర్ మిగిలిన అదర్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు. మా పిల్లలకి కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆ థియరీకి కొంచెం సంబంధించింది వాళ్ళు వివరిస్తే కొంచెం వాళ్ళకి వీడియో తెస్తున్నా కదా కవర్ చేసేయాలి. నాకు నిన్న లెటర్ వచ్చింది. మొన్న 2 days నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది. జనరల్గా దీనికి రోజుల నాకు పర్మిషన్ ఇవ్వాలి. సరే అరుణ్ గారితో మాట్లాడితే పిల్లలండి చక్కగా వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారంటే ఆయన వెంటనే ఇచ్చారు. అంటే ఒక అమలాపురం అనేది ఏరుకు టౌన్ కానీ ఉన్న వాటిలో లెక్కేసుకుంటే ఆర్టీసీ పరంగానే ఒక పెద్ద సంస్థకి లెక్కింది. దీంట్లో డేటా తీసుకుంటే సుమారుగా 600 మంది దాకా ఇక్కడ వర్క్ చేసిన పరిస్థితి. ఒక 450 మంది దాకా రెగ్యులర్ ఎంప్లాయీస్, ఒక 150 మంది దాకా వివిధ కేటగిరీలో అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారనమాట. మంత్లీ కొంత అమౌంట్ ఫిక్సేషన్ కింద అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద తీసుకుంటుంటారు. టోటల్గా 600 మంది ఎంప్లాయీస్ పైన ఉన్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే బస్సులు తీసుకున్నట్లయితే 105 బస్సుల దాకా ఆర్టీసీ ఉన్నాయి. అట్లాగే హైర్ వెహికల్స్ అంటాం. హైర్ వెహికల్స్ అంటే 2 days నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది. జనరల్గా దీనికి పర్మిషన్ ఇవ్వాలి. సరే అరుణ్ గారితో మాట్లాడితే పిల్లలండి చక్కగా వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారంటే ఆయన వెంటనే సంబంధించి పర్మిషన్ అనేది ఇచ్చారు. అంటే ఒక ప్రొసెస్గా ఈ రకంగా, ఎందుకంటే అమలాపురం అనేది ఏరుకు టౌన్ కానీ ఉన్న వాటిలో లెక్కేసుకుంటే ఆర్టీసీ పరంగానే ఒక పెద్ద సంస్థకి లెక్కింది. దీంట్లో డేటా తీసుకుంటే సుమారుగా ఒక 600 మంది దాకా ఇక్కడ వర్క్ చేసే పరిస్థితి ఉంది. ఒక 450 మంది దాకా రెగ్యులర్ ఎంప్లాయీస్, ఒక 150 మంది దాకా వివిధ కేటగిరీలో అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారనమాట. మంత్లీ కొంత అమౌంట్ ఫిక్సేషన్ కింద అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద తీసుకుంటుంటారు. టోటల్గా 600 మంది ఎంప్లాయీస్ పైన ఉన్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే బస్సులు తీసుకున్నట్లయితే 105 మంది దాకా ఆర్టీసీ ఉన్నాయి. అట్లాగే హైర్ వెహికల్స్ అంటాం. హైర్ వెహికల్స్ అంటే
వెహికల్ వాళ్ళది సార్ మనీ సార్ 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 అన్నీ అయిపోతే మళ్ళీ ఇన్కమింగ్ అవుతుంది లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ టైం చేసి దానికి సంబంధించి మనం పొద్దున్న వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయో మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుని ఇక్కడ బండి లోపల ఆప్ చెప్తారు. అది డ్రైవర్ యొక్క బాధ్యత. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడు బండి డ్రైవర్ బాధ్యత, వచ్చినప్పుడే ఆయన బాధ్యత. ఒకవేళ బయట ఏమైనా చిన్న చిన్న డ్యామేజ్లు జరిగినా ఏం జరిగినా కూడా ఈ గేట్ లో నోట్ చేసేస్తాం. దాని మీద డ్రైవర్ మీద యాక్షన్ ఏమవుతుందంటే వెహికల్ కి సంబంధించిన ల్యాబ్స్ అన్నాం కదా అన్ని తీసేస్తాం. ఇక్కడ ఒక సెక్షన్ బోర్డులు పెట్టడం కానీ వెహికల్ కి ఏ రూట్ ఏ బోర్డు వెళ్ళాలి, ఏ రూట్ పెట్టాలి, ఏ వెహికల్ పంపించాలి అన్నది ఈ సెక్షన్ తీసుకుని ఇస్తారన్నమాట. ఇది 24 hours మనం వెళ్ళాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. దండుగా కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం. ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం. అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం. ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం. వెనకడుగేసే ఆలోచనల హద్దులు జరగాలి. ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుగులు వంచాలి. ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి. చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. ధ్వని పలికించే డప్పు శబ్దమల్లె వినిపించాలే నీ విజయం. పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం. దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం. వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం. నీ నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిలగాల్చైరా. నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా. ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా. నువ్వేసే అడుగుల ధరని జనమంత స్వాగతమే పలికేలా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. కాచే అత్తుమరాతిని మేలుకొన్న చుక్కలుగా నువ్వు వెలుగాలే. నీ నిషీది లాంటి జీవితంను కాగడలాను మార్చాలే. ఎగిరే గాలిపటంలా ఎదిగాయి నీకున్న అవకాశాలతోటి. నమ్మకమనేటి దారం తోటి విహరించు నీకేం వరురా సాటి. గురి తప్పని బాణంలా ఛేదించరని ఈ గమ్యాన్ని. పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌదాన్ని. హేళన గుర్తుకు బదులిచ్చే చైరా అసలు వడ్డీని. ఈ విశ్వంపై ముద్రించే జరగని సంతకాన్ని. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి
కాంతులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పొన్నమి సంధి వెలుగులు ఇంద్రధనుసులు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరబూసే తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు